ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను ప్రత్యేకంగా ఎవరైతే చదువుల నిమిత్తం దూర ప్రాంతానికి వెళ్తున్నారో వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ప్రయాణాలు ఉన్నారో వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ఏకీభించాల్సిందిగా కోరుతున్నాను. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. రాత్రి సమయంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా, మీకు స్తోత్రం నాయన. ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రత్యేకంగా నాయన ఈ సమయంలో ఎవరైతే దూర ప్రాంతానికి వెళ్తున్నారో చదువు నిమిత్తం వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ ప్రయాణం అంతా కూడా మీ కృప చూపించండి, క్షేమం ఉంచండి. సుఖమైన ప్రయాణం, క్షేమ ప్రయాణం, ఆనందకరమైన ప్రయాణం దయచేయండి ఆయన. అదేవిధంగా ఎవరైతే ఈరోజు ప్రయాణం చేస్తున్నారో ప్రయాణ దీవులను కుమ్మరించండి నాయన. మీ దూతలకు ఆజ్ఞాపించండి, ప్రతి మార్గం సిద్ధపరి సరళం చేయండి. మీ కాపుదల భద్రత క్షేమం ఉంచి కాపాడండి నాయన. మీ కనికరం చొప్పున జ్ఞాపకం చేసుకోండి, మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకోండి. మీ కృపాతిశయాన్ని బట్టి, కృపా బాహులను బట్టి, కృపా కనికరాన్ని బట్టి నేను వాళ్ళని క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రభా, కనికరం చూపించమని. అదేవిధంగా నేను ఎవరైతే ప్రయాణం కాకుండా ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ దీవించమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.